హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది 10 మినిట్స్లో ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే 1 మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నానండి, ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి ఇది. 1 మీటర్ లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, మనకి బ్లౌజ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇప్పుడు దీని కటింగ్ అనేది చూద్దాము. మనం లైనింగ్ను ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అలాగ లైనింగ్ అనేది 2 మడతల్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఓపెన్స్ అనేటివి ఆపోజిట్లో ఉండాలా, ఓపెన్స్ లేనివి మన వైపు ఉండాలి. ఈ చివరన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇది మనం హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, దానికోసము నడుము దగ్గర. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవునైతే మార్కింగ్ చేసుకోవాలి. వెనకాల డాట్స్ ఉంటాయి కదండి, అక్కడ నుంచి షోల్డర్ దగ్గర ఇలాగ టైట్గా పట్టుకొని పై వైపు ఒక మార్కింగ్ అనేది వేసుకొని పై వైపు ఇంకొక ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఖర్చు కోసం అండి ఇది. చూసారు కదా, ఇలాగ పొడవు అనేది చూసుకోవాలి. అలాగే చంక దగ్గర కింద వైపు సైడ్ జాయింట్ దగ్గర ఇలాగ పట్టుకొని చంక దగ్గర అయితే ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. పై వైపు ఒక మార్కింగ్, కింది వైపు ఒక మార్కింగ్. పై వైపు వచ్చేసి ఎక్స్ట్రా మార్కింగ్ అండి. అలాగే మనం నెక్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టుకొని నెక్ అనేది మార్కింగ్ వేసుకొని పై వైపు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలా. తర్వాత వచ్చేసి మనం నెక్ అనేది మార్కింగ్ పెట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా నెక్ అనేది ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనం నెక్ కొంచెం తక్కువగా తీసుకున్న ఇబ్బంది లేదండి, ఎక్కువ తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. నేనైతే నెక్ అయితే కొద్దిగా తక్కువగానే తీసుకుంటున్నాను. చూసారు కదా, 2 ఇంచెస్ ఉంది. షోల్డర్ వైపు అయితే ఎక్స్ట్రాగా వచ్చేసి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చంక దగ్గర ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో అండి, ఇక్కడ ఇలాగ పట్టుకొని ఇక్కడ అనేది ఒక డాట్ అనేది వేసుకోవాలి. చంక రౌండ్ కోసం అండి ఇది. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ మార్కింగ్ వేసేసుకొని చిన్నగా రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఒకసారి చూసుకొని రౌండ్ అనేది తక్కువ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ దగ్గర మనకి ఎంత కావాలో అంత కరెక్ట్గా తీసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నామని, ఎందుకంటే టక్స్ల కోసం అండి. ఇదండి, ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ను కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగ వేస్తే స్ట్రైట్ కట్ అండి, ఇలాగ వేస్తే క్రాస్ కటింగు. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కదండి, మనం క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనకు క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఇలాగ క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా కటింగ్ అనేది చేస్తున్నాను. ఎంతప్పటికీ మనం లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలండి. ఇలాగ దీని చుట్టూ ఇలాగ మార్కింగ్ అనేది వేయాలండి. ఇక్కడ చూసారు కదండి, చంకలో కొద్దిగా గ్యాప్ ఉంది, ఏం పర్లేదండి. అక్కడ మనం చంక పీస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాగ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ ఖర్చు కోసం ఒక లైన్ అయితే కిందికి డ్రా చేస్తున్నాను. షోల్డర్ దగ్గర మనం ఉక్సుల పట్టి వైపు అనేది మార్కింగ్ పెట్టుకోవాలండి. నెక్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, నెక్కును అనేది టైట్గా లాగకుండా నెక్ షేప్ అనేది ఎలాగుందో అలాగే డ్రా చేసుకోవాలండి. దాని చుట్టూ కిందికి టైట్గా అలా లాగకుండా సేమ్ ఎలా ఉందో దాని చుట్టూ అలా మార్కింగ్ వేసుకోవాలి. చంకలో ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ దగ్గర ఒక ఉక్స్కి ఎక్స్ట్రాగా ఉండే ఉక్స్ దగ్గర అయితే మార్కింగ్ పెట్టాను. ఇక్కడ కూడా కింద డాట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర కింద వైపు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి షోల్డర్ దగ్గర ఇలాగ పట్టుకొని డాట్ దగ్గర పట్టుకొని ఒకసారి చూసుకోవాలండి, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ నుంచి ఇలాగ మనం షేప్ అనేది తీసుకొని ఇక్కడ కొద్దిగా డౌన్ చేయాలండి. డాట్ దగ్గర ఇలాగ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కూడా కొంచెం తక్కువ తీసుకున్న ఇబ్బంది లేదండి. మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసేప్పుడైతే కొద్దిగా తక్కువ ఉన్నా తీసుకోవచ్చు. ఇదిగోండి, చంక దగ్గర కొద్దిగా గ్యాప్ ఉంది కదా, ఇలాగ మనమైతే క్లాత్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఇలాగ మనం క్రాస్ బెల్టింగ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. చూసారు కదా, కింద వైపు ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది
ఎక్స్ట్రాగా తీసుకోవాలి. పై వైపు కూడా ఖర్చు కోసం కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ కూడా కొద్దిగా ఎక్కువ తీసుకున్న ఇబ్బంది లేదండి. ఎందుకంటే మనం మళ్ళీ అంతా కుట్టిన తర్వాత అయినా మళ్ళీ ఒకసారి చూసుకొని క్రాస్ బెల్ట్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవటమే మేలు క్రాస్ బెల్ట్ అనేది. నేనైతే అలాగే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ 4 ఫోల్డ్ వేసుకోవాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండేలాగా, ఓపెన్స్ లేనివి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. కింద వైపు అనేవి ఖర్చులేమి ఎక్స్ట్రాగా లేకుండా చూసుకొని ఒక 1/2 ఇంచ్ వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 అండి. కింద ఖర్చు కోసం వదిలేసాం కదా. చంకలో వచ్చేసి ఒక 7 అండి. ఇక్కడ ఒక 2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇలాగా మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. వీళ్ళు హాఫ్ హ్యాండ్ బ్లౌజ్ అండి, అందుకని నేను హ్యాండ్ పొడవు ఒక్కటి చెప్పారు కానీ హ్యాండ్ లూజ్ అనేది చెప్పలేదు. ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. నేనైతే ఒక 4.5 పెడుతున్నాను మార్కింగ్ అనేది. ఒకవైపే మనకు చంక పీస్ పడేలాగైతే నేను కటింగ్ చేస్తున్నాను. చూశారు కదా, ఇక్కడ ఇదిగోండి ఇవనేటివి మనకి చంక పీస్కు సరిపోతుంది. ఇదండి కటింగ్ అయితే. ఇప్పుడు మెయిన్ క్లాత్ని అనేది కట్ చేద్దాము. ఇలాగ మెయిన్ క్లాత్ని పెట్టేసి ఫస్ట్ హ్యాండ్స్ని అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను. బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి ఇవి వచ్చేసి సంక పీసులకు సరిపోతాయండి రెండు వైపులా. మెయిన్ క్లాత్ అనేది ఒకసారి చూసుకోవాలండి, ఫ్లవర్స్ అనేటివి పైకి ఉన్నాయా కిందికి ఉన్నాయా అని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే నేను కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా వదిలేస్తున్నాను హెమ్మింగ్ కోసం అండి. ఇలాగ మనం అన్నీ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగ క్రాస్ కటింగ్ ఇలాగ పెట్టేసుకొని, నాకైతే క్రాస్ బెల్ట్లు అయితే 2 వచ్చేసాయి. ఎక్స్ట్రాగా వేస్ట్ పీస్ను అటాచ్ చేయాల్సిన అవసరం లేకుండా నాకు ఇందులోనే వచ్చేసాయి 2 క్రాస్ బెల్ట్లు అయితే. ఎప్పుడైనా మనం క్రాస్ బెల్ట్లు మొత్తం 3 వేస్తేనే బ్లౌజ్కి అనేది స్టిఫ్గా ఉంటుందండి. ఇక్కడ చూసారా అండి, ఫ్రంట్ సైడ్కి వచ్చేసి సంక పీస్ అనేది పడదు, కొన్నింటికి పడుతుంది. ఒకవేళ పడినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేప్పుడు సంక కిందకి వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.